నమస్తే, గుడ్ ఈవినింగ్. శ్రీమన్నారాయణ ఆడియో ఫెస్టివల్ కి విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, సినీ ప్రముఖులకి, సినీ ప్రేక్షకులకి, పాత్రికేయులకి, మీడియా వర్గానికి అండ్ నందమూరి అభిమానులకి సౌండ్ ఇంతేనా? మన బాలయ్య బాబు డైలాగ్ చెప్పినా, మన బాలయ్య బాబు తొడగొట్టినా, మన బాలయ్య బాబు యాక్షన్ సీక్వెన్స్ లోకి దిగినా ఎలా ఉంటుందండి? సింహ గర్జన అలా ఉండాలి నందమూరి అభిమానులకు. ముందుగా బాలయ్య బాబు గారి కొన్ని సెన్సేషనల్ హిట్స్ ఉన్నాయండి రీసెంట్ టైమ్స్ లో. సో లేటెస్ట్ సాంగ్స్ ని తీసుకుని మిమ్మల్ని అలరించడం కోసం ఒక స్పెషల్ మెడ్లేని కంపోజ్ చేయడం జరిగింది. ఛానల్ డాన్స్ అకాడమీ స్టూడెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. ఒక్కసారి కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలుకుదాం. వారు రెచ్చిపోయి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారండి. చిత్రంలోని ఒక అద్భుతమైన పాటని జగదానందకారక, ఈ పాటని మన ముందు లైవ్ ప్రెజెంట్ చేయడం కోసం సాయి శిల్ప అండ్ శ్రీకృష్ణ రాబోతున్నారండి. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదికౌగాక మా జీవనమే ఇక పావనమౌగాక. నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. సింహమటి చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 తిరితో చేస్తాడే సింహ. అడవిలాంటి అందాలే ఆక్రమించాడే, సింహ 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 తిరితో చేస్తాడే సింహ. సింహమంటి చిన్నోడే వేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అటువైపు చూడు ఇక్కడేదో మట్టి ఒక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా కిచ్చి అక్కడేదో ఇచ్చి అక్కడైనా ఇచ్చి ఆడిస్తుంటాడే. అందంలో, అభినయంలో, రాజసంలో సరిలేరు నీకెవ్వరు అని చెప్పక తప్పదండి. మన నందమూరి నాయకుడు నటసింహ నందమూరి బాలకృష్ణ గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రేక్షకుల గుండెల చప్పులతో స్వాగతం, సుస్వాగతం. ఇంకా 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 ఇష్టమైనటువంటి పాట బంగారు బుల్లోడు చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట వారు వచ్చిన సందర్భంగా మీ అందరికీ వినిపించాలనుకుంటున్నామండి. మరి ఈ పాటని పాడడానికి అందరూ గట్టిగా ముట్టుకుంటే తప్పు లేదే,
కొంటే అతనా ఒప్పుకుంది ఒప్పుకోది నువ్వు పిల్ల ఈ కొంటే యాదనా నేనుంది ఇందుకేగా ఏమైంది ఇంతలోన కానుంది మంచు తెయ్యలాగా దంతవే నేనత్త కూతురా వడ్లు దంతవే నా గుండెలదరా దంతవే నేనత్త కూతురా వడ్లు దంతవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు అరే దంచు దంచు బాగా దంచు దాసి పుట్టిన తాత నొక్కి పెట్టిన ఆగకుండా ఆపకుండా అందకుండా కందకుండా దంచవే నేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా బలయ బలయ గుండెల్లో బలయ దో కొట్టాలయ బలయ బలయ గుండెల్లో బలయ దో కొట్టాలయ కొడుకుగా వయసుని వంగదీయాలి ఒంటిపై ఒలపుని రంగరించాలి జయమ్మ జయమ్మ సందేశాలమ్మ సైని అంటారులే నందమూరి ఫ్యాన్స్ అందరికీ ఈ డైరెక్టర్ అంటే మామూలు ఇష్టం కాదండి బాబు. ఆహ్వానిస్తున్నాను స్టేజ్ పైకి. కృష్ణంరాజు సార్ ప్లీజ్. కుమార్ చావ్లే సార్, శ్రీమన్నారాయణ డైరెక్టర్. అద్భుతమైన మ్యూజిక్ ని క్రియేట్ చేసినటువంటి King of Music, Chakri Sir. Can we have Chakri Sir on the stage? సింహ గర్జన ఎలా ఉండాలి వారి పేరు పలికితే నట సింహ నందమూరి నాయకుడు మనందరి గుండెల్లో కొలువైనటువంటి నందమూరి బాలకృష్ణ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య మీ అందరికీ ఒక్కసారి తన చిరునవ్వులతో హలో చెప్పడానికి బాలయ్య సార్ స్టేజ్ పైకి రావడం జరిగింది. First song please. ఈ ఆనందం మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే మాకు మళ్ళీ ఓ 10 సంవత్సరాల వయసు కిందకి వెళ్ళిపోద్ది. మాకు మళ్ళీ హుషారు వచ్చేస్తే ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. ఇంకా బాలయ్య బాబుకి అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఇక్కడి నుంచే పరిగెడతాడు. రోజు పొద్దున్నే 5 గంటలకు లేచి పరిగెట్టడం మొదలు పెడతాడు. అలా మీ గుండెల్లో కూడా పరిగెడుతూనే ఉంటాడు. చాలా మంచి సినిమా, ఒక మంచి ప్రొడ్యూసరు. ఆయన వచ్చి నన్ను అడగగానే నేను ఆ రోజు ఓపెనింగ్ వచ్చాను. మళ్ళీ మొన్న 4 రోజుల క్రితం వచ్చి నా చెయ్యి మంచిదో కాదో నాకు తెలియదు, కానీ ఆయన మీ ఓపెనింగ్ చేయడం వల్ల ఏ అడ్డంకి లేకుండా జరిగిపోయిందని అన్నాడు. అడ్డంకి లేకుండా చేయడం నా చేయి కాదు, బాలయ్య మనస్సు. అర్ధరాత్రి కూడా వచ్చి పనిష్ చేస్తాడు సినిమా. తెల్లవారుజామున రమ్మంటే తెల్లవారుజామున వస్తాడు, రాత్రి 12 గంటలంటే 12 గంటలకు వస్తాడు. సినిమా పూర్తి చేయడం తప్ప వేరే ధ్యాస ఉండదు. అలాంటి నాయకుడు దొరికినందుకు ప్రొడ్యూసర్ చాలా అదృష్టవంతుడు. ఈ టైటిల్ కూడా చాలా బాగుంది, శ్రీమన్నారాయణ అనగానే పెద్ద ఆయన గుర్తుకొస్తున్నాడు నాకు.
ఆ నారాయణ శ్రీమన్నారాయణ ఆయనే, ఆయన తర్వాత ఎవరైనా. బోయపాటి శ్రీను గారిని అండ్ హరీష్ శంకర్ గారిని ఇద్దరి చేతుల మీదుగా సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అండ్ ఈ పాటకి లిరిసిస్ట్ అయినటువంటి కందికొండ గారి స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తక్కతాయి సాంగ్ లాంచ్ చేయబోతున్నాం అండి. నువ్వు నేను ఒకటై 2020 మ్యాచ్లాడుతామా ఎల్లో ఫ్లవర్స్ ప్రొడ్యూసర్. ఆయన చాలా మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ అని చెప్పి అందరికీ తెలుసండి. అలాగే మిరపకాయ లాంటి ప్రొడ్యూసర్, ఎందుకంటే మిరపకాయ లాంటి ఒక మంచి కమర్షియల్ సినిమా తీసి తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన వ్యక్తి. అలాగే రవి చేవల ఒక సోషల్ కన్సర్న్ ఉన్న డైరెక్టర్ అండి. ఎందుకంటున్నానంటే సామాన్యుడు అనే సినిమా ద్వారా సొసైటీ పట్ల తనకున్న కమిట్మెంట్ని తెలియజేసిన వ్యక్తి. సో ఈ సినిమాలో కూడా ఒక మంచి బాలయ్య ద్వారా మీ ముందుకు వస్తున్నాడు అని చెప్పి, ఒక మంచి చెప్తూ మీ ముందుకు వస్తున్నా అని చెప్పి ఆశిద్దామండి. సింహ ద లయన్ కింగ్ బాలయ్య 2010 2010లో సింహ ద్వారా సింహావతారాన్ని చూపించారు. 2011లో రామావతారాన్ని చూపించారు. ఇప్పుడు మీ ముందుకి శ్రీమన్నారాయణగా మీ ముందుకు వస్తున్నారండి. సో అభిమానులుగా మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా కోసం, మీలాగనే నేను కూడా తప్పకుండా ఈ సినిమాని ఫస్ట్ రోజు ఎప్పుడు చూస్తానా అని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నాను. చేసుకునే హోస్ట్ లాగా వచ్చాను. ఎందుకంటే ఈ ఎల్లో ఫ్లవర్ సంస్థ నా సంస్థ, నాకు మొట్టమొదటి బ్లాక్ బాస్టర్ ఇచ్చిన సంస్థ. ఇలాంటి సంస్థలో రెండవ సినిమా చేయడానికి బాలయ్య బాబు గారు ఒప్పుకున్నందుకు మా ఎల్లో ఫ్లవర్స్ తరఫున ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మిరపకాయ తర్వాత బ్యానర్ ప్రతిష్టను పెంచే సినిమా డెఫినెట్ గా మళ్ళీ శ్రీమన్నారాయణ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్యారెక్టర్స్ లో బాలయ్య బాబు గారిని చూడడం మీకు ఇష్టం చెప్పండి. చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ. అదే बालिया सर सॉन्ग परफॉर्म करने के लिए द फीलिंग इज अद्रिपोయింది. చాలా మంచి బీట్ సాంగ్ కేకా, బాలియా సార్ కేకా. And thanks to all you guys for full support. Thanks to her, my first ever stage performance was with her. So thanks a lot, Ramesh sir. Thank you so much. Chakri sir, very good music. Thank you, and all the very best to Shriman Narayan. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కాశ్మీర్ గడ్డ, नहीं तो बोल धूलपेट तेरा शेर का अड्डा.